ఒక పెళ్లి సందడి అవ్వకముందే ఇంకొక పెళ్లి సందడి మొదలైంది. మా పరిస్థితి అయితే పెళ్లి ఇంట్లో మనుషుల్లా కదండి, 24 అవర్స్ వర్క్ చేసే స్టాఫ్ లా అయిపోయింది. అలా అండి, మేము ఒక పెళ్లికి వెళ్ళి వచ్చేసరికి మార్నింగ్ 7 అయింది. మళ్ళీ అన్నయ్య పెళ్లి సందడి అయితే మొదలైంది. రెస్ట్ తీసుకునే టైం కూడా లేదు. 7 కి అయితే మేము బస్ దిగాము. 8 పెళ్లి వారి ఇంటికి వెళ్ళాము. అప్పటికే పెద్దలకు పెట్టుకోవటం, దేవుళ్ళకి పెట్టుకోవటం, ముఖ్యమైన కార్యక్రమాలన్నీ అయిపోయాయి. ఇంకా కాలుగోళ్ళు దిగటం ఒక్కటే ఉంది. త్వరగా పెళ్లిలో జరిగే కార్యక్రమాలన్నీ ఎందుకు చేస్తున్నారంటే, మా ఆచారాల ప్రకారం పెళ్లి కూతురు ఇంటి దగ్గర అయితే పెళ్లి జరుగుతుంది. పెళ్లి హైదరాబాద్ లో. పెళ్లి మండపానికి వెళ్ళాలి అంటే ఎర్లీ మార్నింగే బయలుదేరాలి కదా, అందుకనే ఇంత హడావుడిగా చేస్తున్నారు. ఇక్కడైతే కాలగోళ కార్యక్రమం అయితే జరుగుతుంది. తోడు పెళ్లి కొడుకు మా పెద్దోడు అయితే కూర్చున్నాడు. అసలు చిన్నోడు కూర్చోవాల్సింది, కాకపోతే వాడు కూర్చొని ఏడుస్తుంటే ఇంకా పెద్దోడిని కూర్చోబెట్టాలి. కాలగోళ అక్షంతలు వేసి తరమరాల బియ్యం అయితే కలిపామండి. ఆచార సాంప్రదాయాల ప్రకారం బాస్కాలు ఒకరింటి దగ్గర, మంగళసూత్రాలు ఒకరింటి దగ్గర పెడతాము. కొడుకు మండపానికి చేరే టైం కి బాస్కాలు, మంగళసూత్రాలు మేళతాళాలతో తీసుకువచ్చి అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే మంగళసూత్రాలు పెట్టారు. మంగళసూత్రాలు ఇచ్చిన తర్వాత ఇంకా మేము రెడీ అయ్యి బస్సు ఎక్కాలి కాబట్టి ఇంటికి వచ్చి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకుని బస్సు అయితే ఎక్కాము. అందరూ అయితే నిద్రపోతున్నారు. నాకేమో జర్నీలో ఉంటే అసలు నిద్రే పట్టదండి. ఏదో ఒక కునుకైతే తీసాను. వారికి ముందు రోజు జర్నీ, మళ్ళీ నెక్స్ట్ డే జర్నీ అంటే తలప్రాణం తోక్కొచ్చినట్టు తప్పదు కదా. రిలేటివ్స్ ఇంట్లో పెళ్ళంటే ఇంకా ఆ మాత్రం సందడి చేయాలి. మధ్యాహ్నం 1:30 కలా మధ్యదారిలో దగ్గర ఆగి భోజనం అయితే చేసామండి. ఫైనల్లీ మేము హైదరాబాద్ వెళ్ళేసరికి 8 అయితే అయ్యింది. ముహూర్తం టైం కూడా దగ్గర పడిపోయింది. రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అందరం రెడీ అయ్యి మళ్ళీ మండపానికి వచ్చేసరికి జీలకర్ర బెల్లం పెట్టడం కూడా అయిపోయిందండి. ఇంకా తాళి కట్టే టైంకి అయితే వచ్చాము. ఓన్లీ ఈ టైం కైనా వచ్చాము అనిపించింది. పెళ్లిలో కూడా కొన్ని సంఘటనలు నాకు బాధను కలిగించాయి. అలానే కొన్ని సంఘటనలు చాలా హ్యాపీ మూమెంట్స్ ఇచ్చాయి. ఓకే అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. హైదరాబాద్ లో పెళ్ళైన మా ఊరి వాళ్ళందరూ చాలా మంది వచ్చారు. మా ఊర్లోనే పెళ్లి అన్నట్టుగా ఉంది. అక్కడ మన ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే కలిశారు. వాళ్ళు మనతో మాట్లాడుతూ హాయ్ చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇదే పెద్ద అచీవ్మెంట్ లా అనిపించిందండి నాకైతే. ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి. అక్కడ ఫుడ్ అరేంజ్మెంట్స్ అయితే అసలు చెప్పలేమండి, చాలా బాగున్నాయి. అక్కడ ఉన్న స్వీట్స్, స్నాక్స్ తింటేనే కడుపు నిండిపోయింది. పెళ్లి మొత్తం పూర్తయిన తర్వాత మేము 12 కి రిటర్న్ అయ్యాము. మార్నింగ్ 7:30కి అయితే ఇంటికి వచ్చామండి.